యేసు ప్రభు దగ్గరికి వేళ ఎందుకు అనేక మంది వస్తున్నారు? ఆదరణ మాటలు, ధైర్యం ఇచ్చే మాటలు, లేవనెత్తే మాటలు. యేసు ప్రభు ఎందరినో లేవనెత్తిన చరిత్ర సువార్తికులు నలుగురు రాశారు. 2000 సంవత్సరాల్లో ఎందరో అనుభవాల్లో సాక్ష్యాలు వింటున్నాం. ధైర్యం ఇచ్చాడు, లేవనెత్తాడు. అయినా కానీ ఇన్ని బాధలున్నా ముందుగానే అతడు పర్ఫెక్ట్ అని, అప్రైట్ అని, ఫియర్డ్ గాడ్ అని, డీప్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ అని, అతడు యథార్థవంతుడని, అతడు నీతివంతుడని, దేవునికి భయపడేవాడని, చెడుతనాన్ని విసర్జించేవాడని మనము విన్నామే. అందుచేతనే యోబు 20వ వచనములో మొదటి అధ్యాయములో శ్రమలో కూడా ఏమంటున్నాడు? 1:20 అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి, ఇలాంటి పరిస్థితులలో కూడా ఏం మానలేదు. తల గొరిగించుకున్న పరిస్థితి, గోనె బట్ట కట్టుకున్న పరిస్థితి, తన బట్టలు చింపుకున్న పరిస్థితి. అయినా కానీ నేల మట్టుకు వంగి దేవునికి నమస్కారము చేస్తున్నాడు. ఎవరున్నారయ్యా దిక్కు? నాకు ఎవరున్నారయ్యా? ఐ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఏ సేవియర్ లైక్ యూ. నీ వంటి రక్షకు నేను ఎక్కడ కనుగొనలేను. ఐ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఏ ఫ్రెండ్ లైక్ యూ. నీ వంటి స్నేహితుడిని నేను ఎక్కడా కనుగొనలేను. ఐ డోంట్ ఫైండ్ ఎనీ డాక్టర్ లైక్ యూ, లైక్ జీసస్. యేసు నీ వంటి వైద్యుడు ఎవరూ లేరు. అందుకని ఐ డోంట్ ఫైండ్ ఎనీ గాడ్ లైక్ యూ. నీ వంటి దేవుడు ఎవరు లేరు గనుక నీ శ్రమలు యోబు శ్రమల్లాగున్నాయా? కానీ ఏమంటున్నాడు? నమస్కారం చేసిన యోబు గారు ఏమంటున్నాడు? నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. శ్రమ పడినా గాని దేవుణ్ణి దూషించడం లేదు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక.